25 to 45 ఇయర్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ చేయకుండా ఎలా మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఎక్కువ ఉండాలా? చేయొద్దు, జిమ్కి వెళ్ళొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దు అంటలేను, డైట్ చేయొద్దు అంటలేను. కానీ 25 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే రకరకాలుగా పనిచేసి కుటుంబాన్ని సాధాలి కదా. సో తిండి మెయిన్గా సంపాదించేది 25 to 45 ఇయర్స్ వాళ్ళు. సో వాళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేదు, ఎందుకంటే 8 గంటలు 10 గంటలు పని చేయాలా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే కూర్చొని చేయాలా. ఇంకా అందరు కూడా కూర్చొని చేసే పనులు ఎప్పుడు, ఎవరు పంటల పొలాలకు వెళ్ళి వ్యవసాయం ఎవరు చేయట్లేదు. రెండోది, వాళ్ళు సరిగ్గా తిండి కూడా తినలేరు, చెప్పినట్టు తినలేరు, ఎందుకంటే బయట తింటారు, హాస్టళ్ళలో ఉంటారు, వర్కింగ్ హాస్టల్ నుంచి పని చేస్తారు. సో వాళ్ళు ఒక్కటే పని చేయండి బస్. ఇది చేతులు జోడించి అందరికీ, ఎవరికైతే పెద్దలు ఇక్కడ ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా మీరు ఒక్క విషయం చెప్పండి. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి బీపీలు షుగర్లు వస్తున్నాయి కదా చాలా మందికి. ఈ ఒక్క పని చేయండి, ఏంటంటే గంటకు ఒకసారి అలారం పెట్టుకోండి. మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో 1 అవర్కి ఒకసారి అలారం, ఒక 10 అలారమ్స్ పెట్టుకోండి. సపోజ్ 7ంటికి లేస్తే 7 నుంచి సాయంత్రం 5 వరకు అట్లా గంటకు ఒకసారి అలారం పెట్టుకొని ఇది ఒక్కటే చేయండి. ఉన్న ప్లేస్ నుంచి లేచి ఇట్లా అంటారు దీన్ని. ఓకే, ఇలా కూర్చొని 1 2 3 ఓన్లీ 10 టైమ్స్, 10 సార్లు సరిపోతుంది. 1. రెండోది, ఈ పాదాలు చూడండి ఇట్లుందా, 1 2 3 ఇట్లా 10 టైమ్స్ ఓన్లీ ఇంతే చేయాలి. నిమిషం కూడా పట్టదు, 30 40 50 సెకండ్లు అయిపోతాయి పని. కానీ ఇది చేస్తే బీపీ, షుగర్, ఈ లావ్ అవ్వడం అన్నీ సెట్ అవుతాయి. అదేనండి. సో ఇదైతే అందరు చేయొచ్చు కదా. సపోజ్ లేదు నాకు, నేను ఇలా చేయలేనంటే ఉన్న కుర్చీ నుంచి లేచి నిలబడాలంతే. ఏదో కుర్చీలో కూర్చుంటారో దాని నుంచి ఒక 10 సార్లు లేచి కూర్చోవాలంతే, కూర్చోవాలి అంతే. ఇది అందరు చేయొచ్చు. ఈ ఒక్క పని మీరందరూ కూడా, మీకు 45 లేదు, 50 ఉన్నా, 20 ఉన్నా ఎవరు చేయట్లేదు. బేసికలీ ఖాళీగా ఇంట్లో కూర్చున్నా ఎవరు చేయట్లేదు పని. ఇది ఒక్క పని చేయండి. జిమ్కి వెళ్ళకండి. ఎందుకంటే జిమ్కి వెళ్ళాలంటే బాగా కష్టం, వెళ్ళాలా, నాకు వెయిట్స్ అంటే కష్టం కదా. ఈ పని నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మంచి పని కాబట్టి మీ అందరు చెప్తున్నాను. ఓకే, ఎవరికైనా ఇట్లా, ఎందుకంటే మనం ఏమనుకుంటాం, 60 ఏళ్ళ వరకు మంచిగా కష్టపడి సంపాదించి పిల్లలకు దాచిపెట్టి ప్రాపర్టీలు ఇచ్చి దోస్తుల ముందు పెద్ద పెద్ద కాళ్ళలో తిరిగితే మంచిగా ఉంటుంది, అందరూ నన్ను గొప్పగా అనుకుంటారు అనుకుంటారు. ఆఖరికి ఇవన్నీ ఏం మ్యాటర్ కావు. 60 ఏళ్ళు వచ్చినాక నీకు పెద్ద ఇల్లు ఉందా, చిన్న ఇల్లు ఉందా, పెద్ద బండి, చిన్న బండి ఏమి ఉండదు. నువ్వు మోకాలు నొప్పి లేకుండా తిరుపతి కొండ ఎక్కినావు, అదే ఇంపార్టెంట్ ఉంటుంది. 60 ఏళ్ళ వయసులో కూడా తిరుపతి కొండ ఎక్కాల, మెట్లు ఎక్కాల.